ఈరోజు మీకు మధ్యప్రదేశ్‌లో 20 మంది పిల్లలు డ్రగ్ సిరప్ తాగి చనిపోయిన ఉదంతం గురించి అయితే చెప్పాలనుకుంటున్నానండి. అదేంటంటే డ్రగ్ సిరప్ తాగి 20 మంది పిల్లలు చనిపోతే అక్కడ కేసు నమోదైతే తమిళనాడులో రంగనాథ్ అనే ఒక కంపెనీ ఓనర్‌ని అయితే అరెస్ట్ చేశారు. ఇదంతా చాలా బాగా చూపించారు మీడియాలో. కానీ నాకు ఈ విషయం అర్థం కావట్లేదు. ఇక్కడ అధికారులను కదా అరెస్ట్ చేయాల్సింది. ఎందుకంటే ఈ డ్రగ్ కంట్రోలింగ్ బోర్డ్స్ ఏదైతే ఉంటాయో స్టేట్ కానీ సెంట్రల్ కానీ వాళ్ళ యొక్క ల్యాబొరేటరీస్లో ఇది టెస్ట్ చేసిన తర్వాతే కదా డ్రగ్ బయటకెళ్తది. అంటే ఎప్పటికప్పుడు మీరు టెస్ట్ చేయట్లేదా? మీకు ఇటువంటి కేసులు నమోదైనప్పుడు మాత్రమే అలర్ట్ అవుతారా? నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ న్యూస్లో ఒక విషయం చెప్తున్నారు. స్టేట్ కంట్రోలింగ్ డ్రగ్ బోర్డ్ ఏదైతే ఉందో అది అప్రూవల్ చేస్తే ఆ మెడిసిన్ తయారీ చేసేసుకోవచ్చు, అది అమ్మేసుకోవచ్చు. స్టేట్ వైజ్డ్గా తయారు చేసిన మెడిసిన్ సెంట్రల్ ఎలాగ అమ్ముతున్నారు? అంటే దీనికి సెంట్రల్ బోర్డుకి సంబంధం లేదా? ఇంత ఫూలిష్గా అధికారులు చెప్పే విషయాన్ని మన జర్నలిస్టులు రాస్తున్నారు అండ్ వాళ్ళు దాన్ని మ్యానిపులేట్ చేస్తున్నారు. ఇది ఇంతకన్నా దౌర్భాగ్యం లేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు అదొక్కటే అరెస్ట్ చేస్తే క్లియర్ అయిపోయిందండి. కనవాళ్ళందరూ ఒప్పు చేస్తున్నట్టు. తిరుపతిలో లడ్డూ తయారు చేసే విధానంలో నెయ్యి ఒకటే కల్తీ జరిగింది అని సుప్రీంకోర్టుకి వెళ్తే నెయ్యి ఒకటే కల్తీ జరిగిందా? మీకు ఆ ప్రొడక్ట్లో తయారు చేసే పదార్థాల్లో ఇంకా యాలకులు కానీ లేకపోతే పంచదార కానీ ఇటువంటి దాంట్లో కల్తీ జరగలేదా అనేసి జడ్జి గారు క్వశ్చన్ వేస్తే దానికి ఆన్సర్ చెప్పకుండా వెళ్ళిపోయి లాయరు. అలాంటి వ్యవస్థలో మనం ఉన్నాం. అది మన ఇండియా యొక్క పరిస్థితి. దయచేసి ఇది మారాలి అంటే మన ఇండియాలో అందరూ చదువుకున్న వాళ్ళు దీన్ని ప్రశ్నిస్తే ఖచ్చితంగా అధికారులు కానీ ఈ యొక్క గవర్నమెంట్ వైద్య మంత్రి బయటకు వచ్చి ఏమైనా స్పందిస్తాడేమో చూడాలి మరి.